అందరికీ నమస్కారం. మీకు మొన్న ఒకసారి చెప్పాను కదా నా తెలివితేటల గురించి. ఇక లెక్కల్లో నన్ను కొట్టిన వాళ్ళు లేరు. చిన్నప్పుడు మా మాస్టర్లు పాపం 3 రెళ్ళు 6, 3 + 2 = 5 అని చెప్పాలని నాకు ప్రయత్నించి విసిగిపోయారు. ఎప్పుడు కూడా 3 రెళ్ళు 5 అని చెప్తూ ఉండేదాన్ని. ఈ లెక్కల విషయంలో నేను నడివయసులో ఉండగా ఎదురైన ఒక అనుభవం చెప్తాను. అప్పట్లో మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. పిల్లలు కాలేజీలకు వెళుతున్నారు. వరలక్ష్మి వ్రతం వచ్చింది. చుట్టుపక్కల నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరం కలిసి అరటిపండ్లు టోకున కొనుక్కుందాం అనుకున్నాం. నేను మహామేధావిని అని వాళ్లకు గట్టి నమ్మకం. అందుకే నన్ను తోడు తీసుకువెళ్ళారు. అరటిపళ్ళ గెల బేరం చేశాం. 125 చెప్పాడు. 100కు ఇమ్మన్నాం. ఇస్తాను అన్నాడు. మేము 4. ఒక్కొక్కరికి ఎంత పడింది అని అడిగారు వాళ్ళు. చచ్చింది గొర్రె. హఠాత్తుగా అడిగేస్తే ఏం చేయాలి? నాకేం తెలుసు? సరే, ముందు తలో 15 ఇవ్వండి అని తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకో 5 చొప్పున ఇవ్వండి, ఇంటికి వెళ్ళి లెక్కలు చూసుకుందాం అని మిగిలినవి నేను వేసి 100 రూపాయలు కొట్టువాడికి ఇచ్చి ఇంటికి వచ్చాం. వచ్చాక కాస్త కాఫీ తాగి తెల్ల కాగితం తీసుకుని స్టెప్పులు వేసి లెక్క చేశాను. తర్వాత వాళ్ళందరూ ఎంత ఇవ్వాలో కనిపెట్టాను. తలో 9 రూపాయలు ఇవ్వాలని తేలింది. ఆ మాటే వాళ్ళకి చెప్పాను. చాలా సాయం చేసినారు, మీకు నిండా థ్యాంక్స్ చెప్పాలా అని 9 రూపాయల చొప్పున ఇచ్చేశారు. సాయంత్రం మా వారి ఇంటికి వచ్చాక నేను చేసిన ఘనకార్యం ఆయనతో చెప్పాను. ఆయనకి నోట మాట పలుకు లేవు. నీ మోహన్ సంతకెళ్ళ 4 పాతికలు 100 గదు అన్నారు. అంటే నా లెక్కలో మిస్టేక్ ఉందా అని మళ్ళీ కాగితం తీసుకుని అరటి గెల ఖరీదు 100 అని స్టెప్పులు వేయడం మొదలుపెట్టాను. నీ బొంద, ఇక చాలు, ఒక్కొక్కరి దగ్గర 4 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు అన్నారు. అయితే ఇప్పుడే 16 రూపాయలు వాళ్ళకి వాపసు ఇచ్చేస్తాను అన్నాను. మళ్ళీ తప్పింది లెక్క. వాళ్ళు 3 4వ దానివి నువ్వు. వాళ్ళ 3కి 12 రూపాయలు ఇవ్వాలి అన్నారు. తెల్లవారి వాళ్ళ 3కి తలో 4 పంపించేశాను. నిండా కష్టపడి ఉండారు మా కోసం అన్నారు వాళ్ళు. మా ఆయన మాత్రం ఇటువంటి సహాయాలు అడిగినా చెయ్యబోకు, పీకల దాకా వస్తుంది అనేవారు. 18వ తారీఖు వచ్చిన దగ్గర నుంచి పాల వాళ్ళ లెక్క మొదలుపెట్టు అనేవారు. అయినా ఎప్పుడూ తప్పే, ఎక్కువో తక్కువో ఇచ్చేదాన్ని. ఇప్పుడు మీరే చెప్పండి, మరి నేను లెక్కల్లో దిట్టనా కాదా? ఇది నా అనుభవం. మీకు నచ్చితే వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను. మరి మరో అంశంతో మీ ముందుకు వస్తాను. పొత్తూరి విజయలక్ష్మి. అందరికీ నమస్కారం. మీకు